తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే దిమ్మ తిరిగే డబుల్ ధమాకా శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగిందన్నమాట. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో 4016 రూపాయలు 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేసేందుకు ఫైనల్ తేదీని ఫిక్స్ చేసినట్లు ఇక్కడ చూస్తున్నాము. ఇక మనకి దాదాపు ఆ నెల ఆ తారీఖు నుండి 12 గంటల సమయం నుంచి మన తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ల ద్వారా 2000 రూపాయలు తీసుకుంటున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పడుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ 6016 రూపాయల రెండంతల పెన్షన్లు పెంచుతూ కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయడమే కాకుండా కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా తెలంగాణలో ఇవి 30 జిల్లాల నుంచి 35 జిల్లాల వరకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణలో ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు జమ చేయాలి, ఎవరెవరికి రద్దు చేయాలి పెన్షన్ల పథకాల నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం ద్వారా 2500 రూపాయలు ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను పంపిణీ చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో స్పష్టంగా మనమైతే సమాచారాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ మన వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి మహిళకి ప్రతి నెల 2500 రూపాయలు దాదాపు ఏడాదికి 30,000 రూపాయలను అందించే మహాలక్ష్మి పథకం డబ్బులను పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెల చివరి ఆఖర్ల నుంచి లేదంటే రాబోతున్నటువంటి జూలై నెలలో ఈ 2 కొత్త పథకాలను అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారన్నట్లు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ పెన్షన్ల పైన కఠినంగానైతే తనిఖీలు అనేది చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక అనర్గతగా తేలినటువంటి లబ్ధిదారులను పూర్తిగా రద్దు చేయడమే కాకుండా వారి నుంచి డబ్బులను కూడా రికవర్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఎవరైతే మనకి వృద్ధాప్య పెన్షన్లు కానీ ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారు మరణించినప్పటికీ కూడా వారి పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోనే అయితే పడుతున్నాయి కాబట్టి సో అలాంటి వారిని తనిఖీలు చేస్తూ లబ్ధిదారుల ఖాతాలు అనేది పూర్తిగా రద్దు చేస్తున్నారు పెన్షన్ల నుంచి. సో వారి ప్లేస్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారిని కలుపుకొని ఈ పెన్షన్ డబ్బులను వారికైతే వారి ఖాతాలలోనైతే ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలు అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఈ నెల చివరి ఆఖరిలో విడుదలయ్యేటువంటి మే నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి తిరిగి పాత పెన్షన్ డబ్బులనే 2000 రూపాయలని 4000 రూపాయలని పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక లబ్ధిదారులకు తిరిగి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు 6000 రూపాయలు ఇంకా ఎప్పుడు ఇస్తారని ఆలోచిస్తూ ఉంటారు. సో మనకి దాదాపు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు 2 కొత్త పథకాలు మొదటి రాబోతున్నటువంటి నెల లేదంటే దాని తర్వాత నెలల్లో ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.